దేవునికి స్తోత్రములు. బైబిల్ గ్రంథం నుంచి ఒక మంచి మాట. ఇర్మియా గ్రంథం 23-24 వచనాలు ధ్యానించుకుందాం. యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, సూర్యుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి కూడా అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలెను అనగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుతున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుట బట్టియే అతిశయింపవలెను, అట్టి వాటిలో నేను ఆనందించువాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ వాక్యం ద్వారా దేవుడు చెప్పేది, మనకి ఎంత జ్ఞానం ఉందో, ఎంత ఐశ్వర్యం ఉందో, మనం ఎంత శౌర్యవంతులో దాని నుంచి మనము అతిశయపడవలసిన అవసరం లేదు. ఎప్పుడు అతిశయపడాలంటే దేవుడుని నేను తెలుసుకున్నాను అన్నప్పుడు మాత్రమే అతిశయించాలి. అది ఎట్లా? ఏ దేవుడు? సృష్టి అంతటిని నిర్మించినటువంటి ఆయన ఏ దేవుడు ఉన్నాడో ఆ దేవుడు తన కృప చేత నీతి న్యాయాలు, ప్రపంచమంతటికి నీతి న్యాయాలుగా జరిగిస్తున్న దేవుడు ఈయనే అని నేను పరిశీలించి పరిశోధించి తెలుసుకుంటే అప్పుడు నేను తెలుసుకున్న దేవుణ్ణి అనాలి. కానీ తక్కింది నువ్వు ఎంత సంపాదించుకున్నా దేవుణ్ణి తెలుసుకోలేకపోతే నువ్వు ఏమాత్రం అతిశయింపక్కర్లా. నువ్వు అట్లా పరిశీలించి నేను దేవుణ్ణి అని తెలుసుకుంటే నేను బాగా ఆనందిస్తాను అన్నాడు. కాబట్టి దీంట్లో ఆయన చెప్తున్నది ఏంటంటే, నేను దేవుణ్ణి నువ్వు తెలుసుకుని నువ్వు నా దగ్గరికి రావాలి అని చెప్తున్నాడు. ఆ పని, ఆ బాధ్యత మన మీదే పెట్టాడు. కాబట్టి మనం ఆలోచించాలి, పరిశీలించాలి, ఆయన తెలుసుకోవాలి. ఆయన ఒక్కడే దేవుడని మనం గ్రహించగలగాలి. ఈ వాక్యం వెలుగులో అసలు దేవుడు ఎవరని పూర్తిగా మనం ఆలోచన చేసి ఆయన వైపు రావాల్సి ఉంటుంది. దేవుడి మాటలను దీవించును గాక.